ఇవాళ కేసీఆర్ రేపు పార్టీ మీటింగ్ పెడుతున్నాడు. ఆ మీటింగ్ లో చెప్పు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నా. కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉంటావా? ఆ మాట మీద నిలబడతావా? ఏంటో ప్రకటించు. బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో ఎంత వాటో ప్రకటించు. ఈ రాజ్యాన్ని ఎవరు గొప్ప చెబుతావో ప్రకటించు. రేపు తెలంగాణ గురించి యుద్ధం చేసినావు, బాగానే ఉంది. రాజ్యం వచ్చింది. రేపు వచ్చే రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకి అంకితం ఇస్తున్నా అని ప్రకటించి కేసీఆర్ చరితార్థుడిగా మిగిలిపోను రేపు మీటింగ్లో. అదే పని అదే మాట బీజేపీని అడుగుతున్నాం. మీకు నిజంగా రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డికి రాజ్యం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేసీఆర్కి ఉంటే, డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే, ఇదే అంబేద్కర్ జయంతి నుంచి అడుగుతున్నా. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పార్టీలు మీ పార్టీల ద్వారా తయారయ్యే రాజ్యాన్ని రేపు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి అంకితం ఇచ్చి రాజ్యం ఇచ్చేయండి మాకు. మేము మా రాజ్యాన్ని పరిపాలించుకుంటాం. లేదంటే మీరు అంబేద్కర్కి పచ్చి వ్యతిరేకం. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? అసంఖ్యాకంగా ఉన్న 93-90% బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం అనే తాళం చేయబట్టుకోండి, ఏ తాళమైన ఊపిరైద్ది, మీ దుఃఖం నిర్మూలించబడిద్ది అని అంబేద్కర్ చెప్పాడు. అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి, ఆయనకి ఇచ్చే కానుక అది. అందుకనే ఈరోజు ఈ పార్టీలను నిలదీసి అడుగుతున్నాం. ఒక మిత్రుడు అంటాడు 3 సంవత్సరాలలో ఏదైనా జరిగితే 10 ఏళ్లలో రాజ్యం వస్తే అంటాడు. నేను అంటున్నా ఇవాళ ఒక మాట వేదిక మించి, ఏం 3 సంవత్సరాలు కానీ రేపు 10 అసెంబ్లీలు ఎన్నికలు రాబోతున్నాయట. 10 అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో పోటీ చేసి ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కథం చేయాలి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో. దానికి కాసుకొని ఉండండి. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ ఉప ఎన్నికలలో రావాలని కోరుతున్నా. ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయో చూద్దాం. ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికలలో మన సత్తా కూడా చూపించాలి, మన ఓటు విలువని. అందుకని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం. తెలంగాణలో మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు 33 జిల్లాలలో ప్రయాణం జరుగుతుంది. 3 సంవత్సరాల 3 నెలలు 3.5 సంవత్సరాల యాత్ర సాగుతుంది. ఈ 3.5 సంవత్సరాల యాత్రలో వారానికి 5 రోజుల యాత్ర ఉంటుంది. 2 రోజులు అన్ని జిల్లాలు తిరగాల. నేను యాత్రలు చిక్కుకుంటే అక్కడ దొంగలు తిరుగుతారు, దొంగలు పడతారు. ఆడ దొంగలు తెరమాల 2 రూపాయలు నాకు ఇక్కడ. అందుకని ఆడ దొంగలు లోపల తిరుగుతుండా, బ్లాక్ మెయిలర్లు దొంగలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సంగతి చూడాలి అక్కడ. కాబట్టి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం వస్తాం. ప్రతి గవర్నమెంట్ దగ్గరికి పోతాం. స్కూల్ కాడికి పోతాం. స్కూల్ ఎట్లుందో చూస్తాం. స్కూల్లో బెంచీలు ఉన్నాయా, సార్లు ఉన్నారా, పాఠాలు మంచిగా చెప్తారా, భూమ మంచిగా పెడతారా అని ప్రతి స్కూల్ని చెక్ చేయడానికి పోతున్నది రేపు జేఏసీ యాత్ర అని చెప్తున్నా మీకు. ఎవడనగాల ఈ రాజ్యాన్ని? ఎవరికి వాళ్ళు మౌనంగా మెదలకుండా మూగోళ్ళు అయిపోయారు. సెల్ ఫోన్లు ఒత్తుకోవటం. ఇద్దరు పక్కన కూర్చున్న 4 సంవత్సరాలు కూడా మాట్లాడరాట సెల్ ఫోన్లు ఒత్తుకోవటం. ఎవడనగాలి ఈ రాజ్యాన్ని? దవాఖానకి పోతాం. మందులు ఎట్లున్నాయి, డయాగ్నోసిస్ ఎట్లున్నది, డాక్టర్లు డ్యూటీకి వస్తారా లేదా, భూమ పెడతారా లేదా, శానిటేషన్ ఉందా లేదా, హాస్పిటల్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులలో బండబోతాను నేను రేపటి నుంచి. ఆడనే హాస్పిటల్లో, స్కూళ్ళలో ఉండి వీళ్ళు ఎట్లున్నారు, ఈ రోగులు ఎట్లున్నారు, ఈ పోరాళ్ళు స్కూల్లో ఎట్లా బతుకుతాండ్రు, ఎంఆర్ఓ ఆఫీసులో మన వాళ్ళని నిలబెడతాండా, ఎంఆర్ఓ కుర్చీ వేసి కూర్చోబెడతాండా, పని అమ్మటే చేయించి పెడతాండా, మంచినీళ్ళు ఇస్తాండా లేదా, కలెక్టర్ మనల్ని రోడ్ల మీద అంతే నిలబెడతాండా, లోపలికి తీసుకుపోతుండా, మంచినీళ్ళు తాపిస్తాండా అని కలెక్టరేట్ ఆఫీస్కి పోతాం. ప్రతి ఆఫీస్కి పోయి అడగాలి. 8 గంటలు మీరు పని చేసుకొని బతుకుతారు, బువ్వ తింటారు, 8 గంటలు పండుకుంటారు, ఇంకో 8 గంటలు ఖాళీగా ఉంది. అందులో 4 గంటలు దోస్తులతో ఎగరండి. ఒక 4 గంటలు సమాజానికి ఏమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ సమాజానికి ఇవ్వడం అంటే అర్థం ఎవరికో కాదు, నీ బిడ్డల కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజానికి సమయం కేటాయించమంటుంది. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం కోసం, అధికారం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం, దేశాన్ని పరిపాలించడం కోసం మనమే సైనికులుగా యుద్ధం చేసి మనం రాజకీయ నాయకులమై ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన కానుక అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరూ. అంబేద్కర్కి ఇచ్చే కానుక ఏంటంటే, మనం రేపు రాజ్యం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ప్రతి గ్రామం పోయి ప్రజా సమస్యలని పరిష్కరించడానికి, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి, వాళ్ళ గడప గడపకి పోయి వాళ్ళ సమస్య ఏంటో ప్రపంచ దృష్టికి తెలియడానికి రేవంత్ రెడ్డికి లేఖలు రాసి
రేవంత్ రెడ్డి దృష్టికి, ప్రధానమంత్రి మోడీ దృష్టికి, ఈ ఇద్దరి దృష్టికి ప్రజల దుఃఖాన్ని సవివరంగా వివరించడానికి రేపు మా భూమి రథయాత్ర గ్రామ గ్రామం పర్యటించబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలోకి పోతాం, ప్రతి కులం దగ్గరికి పోతాం. నీకు ఓటు ఇచ్చిందమ్మా, నువ్వు ఈ రాజ్యంలో ప్రవేశించాలయ్యా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలయ్యా నీ కులం అని ప్రతి కులానికి రాజకీయ చైతన్యం తీసుకొని